వెల్కమ్ టీ షాట్. మనం ఇండియన్ ఎకానమీలో భాగంగా పారిశ్రామిక రంగంలో నవరత్నాలు అనే టాపిక్లోకి వచ్చినాం. వాస్తవానికి 1997వ సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థలను లాభాల బాటలో తీసుకుపోవడానికి, ప్రభుత్వ రంగ సంస్థలను ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో భారత ప్రభుత్వం 1997లో నవరత్నం అనే స్టేటస్ను సృష్టించడం జరిగింది. అంటే 1997లో 9 ప్రభుత్వ రంగ సంస్థలకు నవరత్నం హోదా ఇవ్వటం జరిగింది. మరి 9 ప్రభుత్వ రంగ సంస్థలకు నవరత్న హోదా ఇచ్చారు కాబట్టి మరి నవరత్నము అనే అక్కడ పేరు పెట్టడం జరిగింది, 9 పొందినవి కాబట్టి. మరి ఇప్పుడు ప్రస్తుతం మనం నవరత్నాలను తీసుకుంటే, ప్రస్తుతం నవరత్న కంపెనీలను మనం స్టడీ చేస్తే, మనం జనరల్గా ఒకసారి అధ్యయనం చేస్తే మనకు 25 నవరత్న కంపెనీలు, మనకు ప్రజెంటు 25 నవరత్న కంపెనీలు ఉన్నాయి. అంటే ప్రజెంట్ మన దేశంలో 25 నవరత్నాలు ఉన్నాయంటే, హాల్ ఒకటి నవరత్న కంపెనీ, 2 బెల్ నవరత్న కంపెనీ, ఐర్కాన్ నవరత్న కంపెనీ, ఎన్ఎండిసి అంటే ఇక్కడ మనం జనరల్గా తీసుకుంటే నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎస్సిఐ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది, ఆర్ఐటిఈసి ఉంది, ఇది నవరత్న కంపెనీ. నాల్కో నవరత్న కంపెనీ, ఆర్ఎస్ఎల్ రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ నవరత్న కంపెనీ, ఎంటీఎన్ఎల్ మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ కూడా నవరత్న కంపెనీ. మరి నైవేలి లిగ్నైట్ కూడా నవరత్న కంపెనీగా మనం చెప్పుకోవచ్చు. నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ నవరత్న కంపెనీ, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కూడా నవరత్న కంపెనీ, ఇంజనీరింగ్ ఇండియా లిమిటెడ్ కూడా నవరత్న కంపెనీ, ఓఎన్జీసీ విదేశీ లిమిటెడ్ కూడా నవరత్న కంపెనీ, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ కూడా నవరత్న కంపెనీ. మరి ఇప్పుడు మనం జనరల్గా చూస్తే వీటిని నవరత్న కంపెనీలు అంటున్నాం. రాష్ట్రీయ కెమికల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ నవరత్న కంపెనీ, నేషనల్ ఫెర్టిలైజర్ లిమిటెడ్ కూడా నవరత్న కంపెనీగా మనం చెప్పుకోవచ్చు. మరి సెంట్రల్ వేర్ హౌసింగ్ లిమిటెడ్ కూడా నవరత్న కంపెనీ, హౌసింగ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా నవరత్న కంపెనీ. మరి ఇక్కడ ఇండియన్ రిన్యూయబుల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, మరి ఇక్కడ ఇండియన్ రిన్యూయబుల్ డెవలప్మెంట్ ఏజెన్సీ కూడా నవరత్న కంపెనీలో ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. మరి మజ్గండాక్ షిప్ బిల్డర్స్ కూడా నవరత్న కంపెనీగా మనం చెప్పొచ్చు. రైల్టెల్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ కూడా నవరత్న కంపెనీ, అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ కూడా నవరత్న కంపెనీ. ఎన్హెచ్పిసి మరియు హెచ్జేవిఎన్ లిమిటెడ్ ఇవి నవరత్న కంపెనీలుగా మనం చెప్పుకోవచ్చు. అయితే మనకు ఎక్కువ అడిగేది రీసెంట్గా నవరత్నం హోదా పొందిన కంపెనీలు ఏందంటాడు. రీసెంట్గా నవరత్నం హోదా పొందిన కంపెనీలు కంపల్సరీ చదవాలి. నేషనల్ ఫెర్టిలైజర్ లిమిటెడ్ ఒకటి రీసెంట్గా పొందింది ఈ సంవత్సరమే. సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఒకటి, హౌసింగ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒకటి, ఈ 3. మరి హౌసింగ్ అంటే ఇక్కడ మనకు ఈ 3 కూడా 2024 ఏప్రిల్ 18న ఇక్కడ ఇవి ఈ సంవత్సరమే రీసెంట్గా నవరత్నం హోదా పొందిన కంపెనీలు. ఇండియన్ రెన్యూయబుల్ డెవలప్మెంట్ ఏజెన్సీ 2024 ఏప్రిల్ 26న పొందితే, మజ్గౌడాక్ షిప్ బిల్డర్ లిమిటెడ్ 2024 జూన్ 25న ఇది వాస్తవానికి నవరత్నం హోదా పొందిందండి. రైల్టెల్ కార్పొరేషన్, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్, మరి ఎన్హెచ్పిసి, ఎస్జేవిఎన్ ఇవి మనం చూస్తే ఈ 4 కూడా 2024 ఆగస్టు 30న ఏం పొందినాయి అంటే నవరత్నం హోదా పొందిన కంపెనీలుగా చెప్పుకోవచ్చు మనం. మరి వాస్తవానికి నవరత్నం హోదా పొందిన కంపెనీలు ప్రజెంట్ 25 అని చెప్తున్నాం. ప్రస్తుతం నవరత్నాలు 25 అంటున్నాం. ఏ కంపెనీ అయితే నవరత్నం హోదా పొందాలంటే కంపల్సరీ మినీరత్నం హోదా పొందాలి. మినీరత్నం హోదా పొందకుండా ఏ కంపెనీ కూడా నవరత్నం హోదా పొందటానికి వీల్లేదు. ఇది కాబట్టి నవరత్నం హోదా పొందిన కంపెనీలు 3 రకాల స్వేచ్ఛలు ఉంటాయి. ఆ 3 రకాల స్వేచ్ఛలు ఏంటి అంటే, ఒకటి విస్తరణ స్వేచ్ఛ ఉంటుంది, 2 నిర్వహణ స్వేచ్ఛ ఉంటుంది,
3 విత్త స్వేచ్ఛ ఉంటుంది. అంటే ఏ కంపెనీ అయితే నవరత్నం హోదా పొందుతుందో ఆ కంపెనీ కేంద్ర ప్రభుత్వ జోక్యం లేకుండా 1000 కోట్ల వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చండి, కేంద్ర ప్రభుత్వ జోక్యం లేకుండా. ఇంకా అది విత్త స్వేచ్ఛ. విస్తరణ స్వేచ్ఛ అంటే కేంద్ర ప్రభుత్వ జోక్యం లేకుండా నవరత్న కంపెనీలు దేశంలో బ్రాంచెస్ ఏర్పాటు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా సొంతగా ఆ పరిశ్రమలను నడుపుకునే స్వేచ్ఛ నవరత్న కంపెనీలకు ఉంటుంది. నిర్వహణ స్వేచ్ఛ ఉంటుంది, విస్తరణ స్వేచ్ఛ ఉంటుంది, విత్త స్వేచ్ఛ ఉంటుంది. మనం ఎక్కువ ఫోకస్ పెట్టవలసింది ఇప్పుడు చెప్పిన చూడండి వీటి మీదనే. ఏం వీటి మీదనే అంటే జనరల్గా మనం ఇక్కడ ఈ ఎక్కువ ఇది అంటే 1, 2, 3, 4, 5, 6 తర్వాత 7, 8, 9 అంటే అంతకుముందు 16 ఉండే, ఇప్పుడు 9 అంటే 16, 9, 20. ఇక్కడ చూడండి 16, 9 మనం చూస్తే 25 అయినాయి. 25 అంటే ఇక్కడ ఈ 1, 2, 3 అంటే నేషనల్ ఫెర్టిలైజర్ లిమిటెడ్, సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్, హౌసింగ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఈ 3 కూడా 1, 2, 3 3 కూడా 2024 ఏప్రిల్ 18న పొందినాయి కాబట్టి ఇవి ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మీరు చూడండి 2024 ఏప్రిల్ 26న మజ్గౌ డాక్ షిప్ బిల్డర్ లిమిటెడ్ అంటే ఇండియన్ రెన్యూబుల్ డెవలప్మెంట్ ఏజెన్సీ 2024 ఏప్రిల్ 26న పొందింది. మజ్గౌ డాక్ షిప్ బిల్డర్ లిమిటెడ్ 2024 జూన్ 25న పొందింది కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ 4 ఒకే రోజు పొందినాయి. 2024 ఆగస్టు 30న రైల్టెల్ కార్పొరేషన్, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్, NHPC, SJVS, JVN ఈ 4 పొందినాయి కాబట్టి 4 మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి, 4 ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఎక్కువ అడగటానికి అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు మహారత్న కంపెనీలు ప్రస్తుతం మన దేశంలో 13 మహారత్న కంపెనీలు ఉన్నాయండి. మహారత్నం అనే స్టేటస్ను 2010 మే 19న ఇక్కడ సృష్టించినది మహారత్నం అనే హోదాను. మరి వాస్తవానికి ఇక్కడ ఆనాడు 2010 మే 19న సెయిల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇది మహారత్నం హోదా పొందింది. NTPC నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఇక్కడ మహారత్నం హోదా పొందింది. మరి ONGC ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ మహారత్నం హోదా పొందింది. IOC ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పొందింది. ఈ 4 పొందినాయి. ఇది అంటే 2010 మే 19న మహారత్నం హోదా పొందిన కంపెనీలు సెయిలు, NTPC, ONGC, IOC ఈ 4 కంపెనీలకు మహారత్నం హోదా వచ్చింది. మరి ఈ 4 కంపెనీలకు మహారత్నం స్టేటస్ వచ్చిందంటే, మహారత్నం హోదా వచ్చిందంటే చూడండి ఈ 4 కంపెనీలు. మరి జనరల్గా మనం ఒక్కసారి చూస్తే మరి 2011 ఏప్రిల్లో పొందినది వాస్తవానికి కోల్ ఇండియా లిమిటెడ్కి మహారత్నం స్టేటస్ ఇచ్చారు. కోల్ ఇండియా లిమిటెడ్కి ఎప్పుడు వచ్చింది? 2011 ఏప్రిల్లో వచ్చింది. మరి 2013లో పొందినవింది బెల్ భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ పొందింది. గెయిల్ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈ 2 కూడా గెయిల్ బెల్ 2013లో పొందినాయి. మరి మహారత్న కంపెనీలు 13 అంటున్నాం, 2011 ఏప్రిల్లో పొందినాయి. కోల్ ఇండియా లిమిటెడ్ ఒకటి, మరి 2013లో బెల్ గెయిల్ ఈ 2 పొందినాయి. దీని తర్వాత మేము చూస్తే మహారత్న కంపెనీలో 2017 సెప్టెంబర్ 11న BPCL భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, 2019 అక్టోబర్ 24న మహారత్న హోదా పొందిన కంపెనీలు HPCL, PGCL అంటే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, PGCL అంటే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి రెండింటి కూడా 2019 అక్టోబర్ 24న HPCL, PGCLకి మహారత్నం స్టేటస్ ఇవ్వటం జరిగింది. తర్వాత 2021 సెప్టెంబర్లో RECకి మహారత్నం హోదా వచ్చింది. REC అంటే రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్కి మహారత్న హోదా వచ్చింది. 2021 అక్టోబర్ 12న
ఇక్కడ పిఎఫ్సి అంటే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కి మహారత్న స్టేటస్ను గ్రాంట్ ఇవ్వటం జరిగింది, శాంక్షన్ చేయటం జరిగింది పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కి. అంటే 2023 ఆగస్టు 3న చివరిగా మహారత్నం హోదా పొందిన కంపెనీ ఆయిల్ ఇండియా లిమిటెడ్. మహారత్నం హోదా ఉన్న కంపెనీలు ప్రజెంట్ 13, మహారత్నం హోదాలు ఉన్నాయి 13. మరి ఆ 13లో మనం చూస్తే 23లో ఆయిల్ ఇండియా లిమిటెడ్, 21లో ఆర్ఈసి పిఎఫ్సికి వచ్చింది. ఆర్ఈసికి 21 సెప్టెంబర్లో వస్తే ఆ పిఎఫ్సికి 21 అక్టోబర్లో వచ్చిందండి. మరి మహారత్నం హోదా పొందాలంటే నెంబర్ 1 నవరత్నం హోదా పొంది ఉండాలి. నవరత్నం హోదా లేకుండా మహారత్నం హోదా ఇవ్వరు, అది నెంబర్ 1. ఇంకా నవరత్నం హోదా పొందాలంటే ఇక్కడ మహారత్నానికి నవరత్నానికి తేడా ఉంది. నవరత్నం హోదా పొందాలంటే మినీరత్నం హోదా పొంది ఉండాలి, మహారత్నం హోదా పొందాలంటే నవరత్నం హోదా పొంది ఉండాలి. చూడండి డిఫరెన్స్. ఇప్పుడు ఒకటి, మహారత్నం హోదా పొందటానికి కావలసిన అర్హతలు నెంబర్ 1 నవరత్నం హోదా పొంది ఉండాలి. నెంబర్ 2 ప్రతి సంవత్సరం దాని టర్న్ ఓవర్ 25,000 కోట్లు దాటి ఉండాలి. పన్నులు ట్యాక్సెస్ పోగా 3 సంవత్సరాల్లో వరుసగా దాని నికర లాభాలు 5,000 కోట్లు ఉండాలి. ప్రతి సంవత్సరం టర్న్ ఓవర్ 25,000 కోట్లు ఉండాలి. ప్లస్ నవరత్నం హోదా పొంది ఉండాలి. సెబీలో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. ఇంకా అంతర్జాతీయ స్థాయిని పొంది ఉండాలి, వరల్డ్ రికగ్నైజ్డ్ అయి ఉండాలి. అంతర్జాతీయ ఉనికిని పోలి ఉంటే వాటికి మహారత్నం హోదా ఇస్తారు. ఏ కంపెనీలైతే మహారత్నం హోదాను పొందుతాయో మహారత్నం హోదా పొందే కంపెనీలకు కేంద్ర ప్రభుత్వ జోక్యం లేకుండా, కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా సొంతగా ఇక్కడ 5,000 కోట్ల వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు. జనరల్గా అధ్యయనం చేస్తే ఇక్కడ మనం ఎంఎస్ఎంఈల గురించి మనం ప్రధానంగా ఇంతకుముందే ప్రస్తావించినాం, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. వాస్తవానికి 1948 పారిశ్రామిక తీర్మానం ప్రకారం 5 లక్షల రూపాయల పెట్టుబడి గల పరిశ్రమలనే మనం ఏమంటామంటే చిన్న తరహా పరిశ్రమలు అంటాం, చిన్న తరహా పరిశ్రమలు అంటాం. కానీ 1956 పారిశ్రామిక తీర్మానం ప్రకారం మరి వాస్తవానికి 1956 ఇక్కడ పారిశ్రామిక తీర్మానం ప్రకారం లేకపోతే 1956లో మన కంపెనీల చట్టం ప్రకారం విద్యుత్ లేకుండా 100 మంది, విద్యుత్ ఉంటే 50 మంది శ్రామికులను నియమించి ఉత్పత్తి కొనసాగించే పరిశ్రమలనే చిన్న తరహా పరిశ్రమలు అంటారు. కానీ రీసెంట్ మనం ఆల్రెడీ డేటా చదివినాం, ఎంఎస్ఎంఈల యొక్క పెట్టుబడి గురించి చదివినాం. ఇక్కడ 2020 జూలై 1వ తారీఖు నాడు మనం చదివినాం. ఏమని చదివినాం అంటే ₹1,00,00,000 లోపు పెట్టుబడి ఉంటే సూక్ష్మ పరిశ్రమ, 10 కోట్ల లోపు పెట్టుబడి ఉంటే చిన్న తరహా పరిశ్రమ, 50 కోట్ల లోపు పెట్టుబడి ఉంటే అది మధ్య తరహా పరిశ్రమ. అదే టర్న్ ఓవర్లో 5 కోట్ల లోపు ఉంటే సూక్ష్మ పరిశ్రమ, 50 కోట్ల లోపు ఉంటే చిన్న తరహా పరిశ్రమ, 250 కోట్ల లోపు ఉంటే అది మధ్య తరహా పరిశ్రమని సవరించిన ఎంఎస్ఎంఈల పెట్టుబడి 2020 జూలై 1 ప్రకారం చదివినాడు. మరి ఇవాళ మన దేశంలో వాస్తవానికి ఇవాళ 632 లక్షల ఎంఎస్ఎంఈలు ఉన్నాయండి. 632 లక్షల ఎంఎస్ఎంఈలు ఉండి దాదాపు 11 కోట్ల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. 11 కోట్ల మందికి ఎంప్లాయ్మెంట్ అవకాశాలు కల్పిస్తున్నాయి. కానీ వాళ్ళ భారతదేశంలో ఎక్కువగా కాయిలా పడుతున్న, ఎక్కువగా జబ్బు పడుతున్న పరిశ్రమలు ఏంటంటే ఇక్కడ మనం ఎంఎస్ఎంఈలే అని చెప్పుకోవచ్చు. ఎంఎస్ఎంఈలే ఎక్కువగా కాయిలా పడుతున్న పరిశ్రమలు, మూతబడుతున్న పరిశ్రమలు, జబ్బు పడుతున్న పరిశ్రమలు. అయితే వాస్తవానికి ఎంఎస్ఎంఈలు కాయిలా పడకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటంటే వాస్తవానికి మనం చూస్తే మహాత్మా గాంధీ గ్రామీణ పారిశ్రామిక సంస్థను 1934లో వార్ధాలో ఏర్పాటు చేశారు. చూడండి, 1934లో వార్ధాలో
మహాత్మా గాంధీ గ్రామీణ పారిశ్రామిక సంస్థను ఏర్పాటు చేసి చిన్న తరహా పరిశ్రమలకు కావాల్సిన ప్రత్యేక ఆర్థిక సహకారం అందిస్తున్నారు. మరి సూక్ష్మ, చిన్నతర, మధ్యతర జాతీయ సంస్థను అంటే ఇక్కడ చూడండి, సూక్ష్మ, చిన్నతర, మధ్యతర జాతీయ సంస్థను 1960లో ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సూక్ష్మ, చిన్నతర, మధ్యతర జాతీయ సంస్థ 1962 నుంచి హైదరాబాద్ కేంద్రంగా 1962 నుంచి హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. మరి హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుందని చెప్తున్నాం. అంతేకాకుండా ఎంఎస్ఎంఈలకు, సూక్ష్మ, చిన్నతర, మధ్యతర పరిశ్రమలకు ప్రత్యేకంగా ఆర్థిక సహకారాన్ని అందించడానికి 1978వ సంవత్సరంలో డిఐసిలను అంటే ఏర్పాటు చేయటం జరిగింది. డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్, జిల్లా పారిశ్రామిక కేంద్రాలు, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్స్. ఇది అంటే జిల్లా పారిశ్రామిక కేంద్రాలను 1978లో ఏర్పాటు చేయటం జరిగింది, లాంచ్ చేయటం జరిగింది. అంటే ప్రత్యేకంగా జిల్లా స్థాయిలో సూక్ష్మ, చిన్నతర, మధ్యతర పరిశ్రమలు కాపాడడానికి ప్రత్యేకంగా డిఐసిలను కూడా డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్ను లాంచ్ చేయటం జరిగింది. అంతేకాకుండా మరి వాస్తవానికి చిన్నతర పరిశ్రమలకు ప్రత్యేకంగా ఆర్థిక సహకారం అందించడానికి 1990 సంవత్సరంలో సిడ్బీని ఏర్పాటు చేయటం జరిగింది. స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సిడ్బీ ఫుల్ ఫామ్ స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మరి స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారత చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ అంట. మరి భారత చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకును ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటే 1990 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. మరి 1990లో ఏర్పాటు చేశారు. ఈ స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ప్రత్యేకంగా ఏం చేస్తుందంటే చిన్నతర పరిశ్రమలకు అంటే రుణాలు ఇస్తుంది. అంటే ఇక్కడ చూడండి, మరి చిన్నతర పరిశ్రమలను ఆదుకునే ఉద్దేశంతో భారత ప్రభుత్వం సిడ్బీని కూడా లాంచ్ చేసింది అని చెప్తున్నాం. అంతేకాకుండా చిన్నతర పరిశ్రమకు ఆర్థిక సహకారం అందించడానికి ముద్రా అని చెప్తున్నాం. మైక్రో యూనిట్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ అనేది ఇదొక ముద్రా యోజన, ఇదొక స్కీము, ఇదొక పథకంగా మనం చెప్పొచ్చు. ఈ ముద్రాను 2015 ఏప్రిల్ 8న ఈ పథకమును, ఈ స్కీమును లాంచ్ చేయటం జరిగింది. ముఖ్యంగా ఎంఎస్ఎంఈలకు ఈ ముద్రా యోజన అనేది 10 లక్షల లోపు రుణాలు ఇస్తుంది. అయితే రీసెంట్గా 2024-25 బడ్జెట్లో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏమని అనౌన్స్ చేసిందంటే ముద్రా లోన్స్ యొక్క పరిమితిని 10 లక్షల నుండి 20 లక్షలకు పెంచుతాం, 10 లక్షల నుండి 20 లక్షలు పెంచుతామని కూడా కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేయటం జరిగింది, కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించడం జరిగింది. మరి ఇప్పుడు జనరల్గా మనం పరిశ్రమల వర్గీకరణ గురించి మనం అధ్యయనం చేయటం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనం జనరల్గా ఒక్కసారి చూస్తే పరిశ్రమల అభివృద్ధి కోసం రూపొందించే తీర్మానాలను మనం ఏమంటామంటే పారిశ్రామిక తీర్మానాలు అంటాం. ఇండస్ట్రియల్ పాలసీస్ అంటాం, పారిశ్రామిక తీర్మానాలు అంటాం. మరి పరిశ్రమల అభివృద్ధి కోసం రూపొందించే తీర్మానాలు పారిశ్రామిక తీర్మానాలు అంటాం. అంటే ఏ పరిశ్రమలు ప్రభుత్వ రంగంలో ఉండాలి, ఏ పరిశ్రమలు ప్రైవేట్ రంగంలో ఉండాలి, ఆ పరిశ్రమల యొక్క విధి విధానాలు ఎలా ఉండాలి, అలాంటి అభివృద్ధి కోసం అంటే పరిశ్రమల అభివృద్ధి కోసం రూపొందించే తీర్మానాలనే పారిశ్రామిక తీర్మానాలు అంటారు. మరి 1948 పారిశ్రామిక తీర్మానం, 1956 పారిశ్రామిక తీర్మానం, 1977 పారిశ్రామిక తీర్మానం, 1980 పారిశ్రామిక తీర్మానం, 1991 పారిశ్రామిక తీర్మానం. మరి ఆ సంవత్సరంలో రూపొందించారు కాబట్టి వాటిని ఏమంటాం?
మరి 1948లో ఇండస్ట్రియల్ పాలసీని రూపొందించారు కాబట్టి దానికి 1948 ఇండస్ట్రియల్ పాలసీ అని పేరు పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం ఒక్కసారి 1948 పారిశ్రామిక తీర్మానాన్ని తీసుకుంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా రూపొందించిన పారిశ్రామిక తీర్మానమే 1948. ఇక్కడ మనకు అడిగేది భారతదేశంలో మొట్టమొదటిసారిగా రూపొందించిన పారిశ్రామిక తీర్మానం ఏందంటాడు. 1948 ఇండస్ట్రియల్ పాలసీ. మరి 1948 ఇండస్ట్రియల్ పాలసీ అని చెప్తున్నాం. ఇది వాస్తవానికి 1948 ఏప్రిల్ 6వ తారీఖు నాడు అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు ఈ పారిశ్రామిక తీర్మానాన్ని 1900 మరి అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు, అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ఇద్దరు కలిసి ఈ పాలసీని 1948లో రూపొందించడం జరిగింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా రూపొందించిన పారిశ్రామిక తీర్మానం 1948 ఇండస్ట్రియల్ పాలసీ. ఈ పాలసీలో ప్రభుత్వ రంగము ఆర్ ప్రైవేట్ రంగానికి ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. ఇది మరి ప్రభుత్వ ప్రైవేట్ రంగాలకు ప్రాధాన్యత ఇచ్చిన పారిశ్రామిక తీర్మానమే 1948 ఇండస్ట్రియల్ పాలసీ అని చెప్తున్నాం. మరి ఇక్కడ ప్రభుత్వ ప్రైవేట్ రంగాల ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి 1948 పారిశ్రామిక తీర్మానంలోనే ఇక్కడ మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు ప్రవేశపెట్టడం జరిగింది. మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు పునాది వేసిన పారిశ్రామిక తీర్మానమే 1948 ఇండస్ట్రియల్ పాలసీ. అంటే మనకు అడుగుతాడు, ఎలా అడుగుతాడు, ఏ పారిశ్రామిక తీర్మానంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది అంటాడు. 1948 ఇండస్ట్రియల్ పాలసీలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఇక్కడ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ 1948లో ప్రవేశపెట్టారు కాబట్టి మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు నాంది పలికిన పారిశ్రామిక తీర్మానం 1948 అని చెప్తాం. మన దేశంలో భారతదేశంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ప్రవేశపెట్టింది జవహర్లాల్ నెహ్రూ. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అనగా ప్రభుత్వ ప్రైవేట్ రంగాలు కలిసి పనిచేసే ఆర్థిక వ్యవస్థనే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటారు. మరి 1948 ఇండస్ట్రియల్ పాలసీలో పరిశ్రమలను 4 రకాలుగా వర్గీకరించడం జరిగింది. 4 రకాలు. ఒకటి ప్రభుత్వ ఏకస్వామ్య పరిశ్రమలు, 2 మిశ్రమ రంగ పరిశ్రమలు, 3 ప్రభుత్వ నియంత్రణలో ఉండే పరిశ్రమలు, 4 ప్రైవేట్ రంగ పరిశ్రమలు. ఇలా పరిశ్రమలో 4 రకాలుగా వర్గీకరించిన పారిశ్రామిక తీర్మానం 1948 ఇండస్ట్రియల్ పాలసీ అయితే 1956 ఇండస్ట్రియల్ పాలసీ చూస్తే సామ్యవాద రీతి సమాజ స్థాపన ధ్యేయంగా రూపొందించబడిన పారిశ్రామిక తీర్మానమే 1956 ఇండస్ట్రియల్ పాలసీ. ఈ 1956 పారిశ్రామిక తీర్మానంలో ప్రభుత్వ రంగానికి ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. మరి ఇక్కడ ఇది ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి 1948లో ఇంపార్టెన్స్ ఇస్తే కేవలం ప్రభుత్వ రంగానికి ప్రాధాన్యత ఇచ్చిన పారిశ్రామిక తీర్మానం 1956 ఇండస్ట్రియల్ పాలసీ. ఈ పాలసీని పార్లమెంటు ఆమోదించింది కాబట్టి 1956 పారిశ్రామిక తీర్మానాన్ని ఆర్థిక రాజ్యాంగం అని కూడా పిలుస్తారు, ఎకనామిక్ కాన్స్టిట్యూషన్ అని పిలుస్తారు. 1956 పారిశ్రామిక తీర్మానంలో పరిశ్రమలను 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. మరి 3 రకాలంటే షెడ్యూల్ ఏ, షెడ్యూల్ బి, షెడ్యూల్ సి. జాబితా ఏ, జాబితా బి, జాబితా సి. మరి ఇక్కడ వాస్తవానికి జాబితా ఏలో 17 పరిశ్రమలు, జాబితా బిలో 12 పరిశ్రమలు, జాబితా ఏ, జాబితా బి, జాబితా ఏ 17 పరిశ్రమలు, జాబితా బి 12 పరిశ్రమలు, జాబితా సి మిగతా ఈ 17, 12 పోగా మిగతా పరిశ్రమలు జాబితా సి కేటాయించడం జరిగింది. అంటే జాబితా ఏలో ప్రభుత్వ రంగ పరిశ్రమలు చేర్చారు, మొత్తానికి 17 రకాల పరిశ్రమలు చేర్చారు. జాబితా బిలో ప్రభుత్వ యజమాయిషులు ఉండే పరిశ్రమలు చేర్చారు, మొత్తం 12 రకాల పరిశ్రమలు చేర్చారు.
జాబితా సిలో ప్రైవేట్ రంగ పరిశ్రమలు చేర్చడం జరిగింది. ఏలో 17, బిలో 12, 17, 12, 29 పోగా మిగతా పరిశ్రమలన్నీ జాబితా సిలో చేర్చడం జరిగింది. కాబట్టి ఇలా పరిశ్రమలను 3 రకాలుగా వర్గీకరించిన పారిశ్రామిక తీర్మానం 1956 ఇండస్ట్రియల్ పాలసీ. ఇప్పుడు మనం 1948, 1956 పారిశ్రామిక తీర్మానం గురించి నేర్చుకున్నాం. ఇంకా 1977, 1980, 1919 1991 ఇండస్ట్రియల్ పాలసీ గురించి మనం నెక్స్ట్ క్లాసులో మళ్ళీ నేర్చుకుందాం. మరి ఇక్కడి వరకు మనకు కంప్లీట్ అయింది. మిగతా పారిశ్రామిక తీర్మానాలు మనం కంటిన్యూషన్గా నెక్స్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం.